విద్యార్థి మిత్రులారా, ముఖ్యంగా విజేతలారా, విజేతలని ఎందుకన్నామంటే సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని క్రమ పద్ధతిలో ఎవరైతే చదువుతారో వాళ్ళని విజయం వరిస్తుంది. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తున్న ఎండోమెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దానికోసం ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ని చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. చాలా లోతైన అవగాహన ఉంటే తప్ప ఆ సిలబస్ని బోధించడానికి అర్హత ఉండదు. లోకంలో రామాయణం అనగానే, భారతం అనగానే, భాగవతం అనగానే ఈ మూడు అందరికీ తెలిసినట్టే ఉంటాయి. ఏముందండి, భాగవతం కదా, రామాయణం కదా, భారతం కదా, మనకి తెలియంది ఏముంది అని అనుకుంటారు. కానీ అందులో ఎన్ని లోతులు ఉంటాయో, ఒక్కొక్క పదాన్ని బట్టి, అందులో ఉన్న పర్వాల్ని బట్టి, కాండల్ని బట్టి, స్కంధాల్ని బట్టి ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు మరీ మారుమూలలకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమికమైన పరిజ్ఞానం తెలుసుకోవాలి అంటే అందులో చెప్పే వాళ్ళకి చాలా లోతు తెలియాలి. ఎందుకంటే ఒక పాత్ర, రామాయణం తీసుకుందాం, బాలకాండలో ఉందనుకోండి, అక్కడితో అయిపోతుంది. ఆ పాత్ర చివరి వరకు కూడా నడుస్తుంది. ఈ పాత్రతో ఉన్న ప్రతి చోట ఉన్న సంబంధం, ఆ పాత్రతో ఉన్న వ్యక్తులు, ప్రాంతాలు, నదులు, తీర్థాలు, క్షేత్రాలు, వీటన్నింటినీ ఒకే చోట చెప్పుకోగలిగితే, సాధారణంగా మామూలుగా ఏం చేస్తారు, కథ చదువుకుంటారు, వస్తారు. కథ చదివితే కథ చెప్పినట్టే ఉంటుంది, పురాణ కాలక్షేపం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్లో ముఖ్యంగా ఈ సిలబస్కి బోధించాలి అంటే పురాణం చెప్పినట్టు కుదరదు, తెలుగులో తెలుగు పాఠం చెప్పినట్టు కుదరదు, రామాయణాన్ని శ్లోకానికి శ్లోకం, పద్యానికి పద్యం, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్నట్టు కాదు. మరి ఎలా, ఎవరు చెప్పాలి అంటే, రామాయణంలో ఎటు నుంచి ఎటైనా వెళ్ళగలిగి ఏ పాత్రనైనా సరే ఎక్కడైనా సరే అన్వయించి చూసుకోగలగటం. అంటే ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్ర చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అన్వయించుకోవాలి, ప్రదేశాలని అన్వయించుకోవాలి, సంఘటనల్ని అన్వయించుకోవాలి, సన్నివేశాలను అన్వయించుకోవాలి, వీటితో పాటు ఏమైనా తాత్వికమైన అంశాలు ఉంటే వాటిని కూడా అన్వయించుకోవాలి. ఇవన్నీ ఏ కాండకి ఆ కాండ చదువుకుంటే రాదండి. అందువలన దీన్ని చదవడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి అంటారు, చెప్పడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. అంటే రామాయణమే జీవితంగా, భారతమే జీవితంగా, భాగవతమే జీవితంగా అనేక సార్లు, ఎన్నోసార్లు చదివి ప్రతి పాత్ర అంతరంగాన్ని, ఆ పాత్ర ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది బాగా తెలుసుకుని అన్వయించగలిగిన వాళ్ళు చెబితే సూక్ష్మంలో మోక్షం వచ్చినట్లుగా మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ప్రతి కాండలో ప్రతి పాత్రని చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కాండలో 3 పాత్రలు ఉంటాయి. అలాగే ఒక పాత్ర ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో వస్తుంది. ఇలా అంత గందరగోళం అవుతుంది. కాబట్టి రామాయణంలో రహస్యాలు తెలియాలి, రామాయణ తత్వం తెలియాలి, అలాగే భాగవతంలో పరమార్థం తెలియాలన్నారు. మీకు ఒక్క మాటతో చెప్తాను, ఈ మూడింటిని ఎలా చదవాలి అని మన సంప్రదాయమే చెప్పి గుర్తుపెట్టుకోండి. రామాయణాన్ని చదవాలంటే 3 ఉండాలన్నారు, మహాభారతాన్ని చదవాలంటే 2 ఉండాలన్నారు, భాగవతాన్ని చదవాలంటే 1 ఉండాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం అన్నారు. భక్తి ఉన్నవాళ్ళు భాగవతాన్ని చదవాలి. అంటే మేము ఇప్పుడు భక్తిని పెంచుకోవాలా అంటే కాదు, భక్తులు ఎలా భాగవతాన్ని చూస్తారో అలా చూడగలిగితే మనకి భాగవతం చాలా అర్థమవుతుంది. మహాభారతం దగ్గరకు వచ్చేసరికి కొంచెం యుక్తి వాడాలన్నారు. భక్తియా యుక్తియాచ భారతం. కొంచెం తెలివితేటలు పెట్టకపోతే భాగవతం విషయంలో ప్రశ్నలు ఉండవు. ఏమంటే, శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు కదా, అందులో 14 లోకాలు ఎలా కనిపించాయి అని ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం ఉండదు, అది భక్తి అంతే. అలా తెలుసుకోవాలి. భారతం దగ్గరకు వచ్చేసరికి కొంచెం బుర్ర ఉపయోగించాలి. భక్తియా యుక్తియాచ భారతం అన్నారు. భక్తి ఉండాలి, దానితో పాటు భక్తి అంటే ప్రేమ, ఇష్టం. ఇప్పుడు మీరు ఈ సిలబస్ చదువుతున్నారు, దాని మీద మీకు భక్తి ఉన్నట్టే లెక్క, అంటే ఇష్టం ఉండాలి. కాబట్టి ఆ భారతాన్ని లోపలికి ఆంతర్యాలు తెలుసుకోవాలనే ఇష్టం ఉండాలి, దానితో పాటు బుద్ధిని కూడా ఉపయోగించాలన్నారు. భక్త్యా యుక్త్యాచ భారతం. రామాయణం ఇంకా కొంచెం కష్టం అండి. భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా రామాయణ మహారణవ అన్నారు. రామాయణం అర్థం కావాలంటే భక్తి ఉండాలి, అంటే రామాయణం మీద ఇష్టం ఉండాలి.
ఇష్టం మనకి ఎప్పుడు కలుగుతుంది? మనం దాన్ని చదివితే కలుగుతుంది. రెండవది యుక్తి, తెలివితేటలు కూడా ఉండాలి, బుద్ధి ఉపయోగించాలి, కేవలం గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. మూడోది వ్యుత్పత్తియ అన్నాడు, ఎటిమాలజీ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. వ్యుత్పత్తి అంటే డెఫినేషన్ అంటారు సింపుల్గా. అంటే ఒక పదానికి వ్యుత్పత్తిని బట్టి, ఇప్పుడు సుమంత్ర అన్నాడు అనుకోండి, ఏమిటి అర్థం? మంచి మంత్రము చేయగలిగిన వాడు సుమంత్రుడు. ఆ ఒక్క మాట తెలుసుకుంటే మీకు సుమంత్రుడి క్యారెక్టర్ మొత్తం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. దశరథ మహారాజుకి ఎన్ని సూచనలు చేస్తాడు, రాముడికి ఎన్ని సూచనలు చేస్తాడు. ఈ సుమంత్రుడు ఎప్పటివాడండి? దశరథుడి కంటే పెద్దవాడు పొమ్మన్నాడు. అలా ఒక్క పాత్రని వాళ్ళకున్న పేరును బట్టి, దశరథ దానికి అర్థం ఉంది, రామ ఒక అర్థం ఉంది, సీత ఒక అర్థం ఉంది. ఇలాంటి వ్యుత్పత్తులు తెలుసుకుంటే ఆ పాత్రల స్వభావం కూడా తెలుస్తుంది. కాబట్టి భాగవతం ఇలా తెలుసుకోవాలి, రామాయణం ఇలా తెలుసుకోవాలి, భారతం ఇలా తెలుసుకోవాలని ఒక పద్ధతి ఏర్పరిచారు. కాబట్టి ఇలాంటి లోతుల్ని చెబుతూ అన్ని కాండాల్ని ఒక చోట తీసుకువచ్చి అన్ని పాత్రల్ని సమన్వయించి అందులో ఉన్న తత్వాన్ని సులభంగా అందించగలిగే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీరు కృతార్థులు అవుతారు, సఫలీకృతులు అవుతారు, ఉత్తీర్ణులు అవుతారు. ఇవి చాలా గొప్ప గొప్ప మాటలు. ఇవి ఒక్కొక్క మాటకి చాలా ఆంతర్యాలు ఉన్నాయి. నవనీతము అంటారు చూసారా? పెరుగు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. మీరు కొన్ని చోట్ల కాండల్ని తెలుసుకుని ఆ రామాయణ కథ తెలుసుకుని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మజ్జిగ పోస్తారు అంతే. మజ్జిగ తాగితే మనకి ఏం వస్తుందండి? ఏదో కొన్నే వస్తాయి. ఇంకొంతమంది అసలు పచ్చిపాలు పోసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు ఏమీ ఉండదు. కొంతమంది కాచిన పాలు పోస్తారు వాళ్ళ కృషిని బట్టి. కొంతమంది పెరుగు పోస్తారు, కొంతమంది మజ్జిగ పోస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో 3 రకాలుగా ఈ గ్రంథాలని అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే వాటన్నింటి నుంచి చిలికి 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 అందులో నవనీతము, వెన్న, ఆ వెన్న కూడా పాపం మీరు తినలేరు కదా అని దాన్ని కాచి నెయ్యిలాగా ఒక్క స్పూనుడు మీకు ఇస్తే ఎంత శరీరానికి వర్ధకం అవుతుందండి, మంచి బలం వస్తుంది చూసారా? అలాగే మీరు కాంపిటేటివ్ సాధన అనే శరీరానికి నెయ్యి లాంటి ఆరోగ్యాన్ని ఇచ్చేది, మీకు శక్తిని ఇచ్చేది, మీరు అనుకున్నది పొందడానికి వీలైనటువంటి మార్గాన్ని సుగమం చేసే పద్ధతిలో మీరు ఉండాలి అంటే ఈ పద్ధతిలో చదవాలి. అందువలన జాగ్రత్త. ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేది పెద్ద కళండి. ఎందుకంటే విస్తృతమైన పరిజ్ఞానం ఉంటుంది, చాలామంది మోసపోవటం ఉంటుంది. మోసపోవటం, మూసలో పోవటం, ఈ రెండు ముఖ్యంగా కాంపిటేటివ్ విద్యార్థులు ఉండకూడదు. మీరు ఒక విభిన్నమైన ధోరణిలో వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఎవరిస్తారు? ఇలాంటి పాండిత్యం ఉన్న వాళ్ళు, మేధావులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఇస్తారు. అందువల్ల రామాయణంలోంచి, భారతంలోంచి, భాగవతంలోంచి ఏ మూల నుంచైనా ఇవ్వచ్చు. అయితే అది ప్రాథమికమైన పరిజ్ఞానమే ఉండాలి. అది ఒక నియమం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ మూల నుంచైనా ఇవ్వచ్చు అంటే మనం ఈ మూడింటిని ఎటు నుంచి అడిగినా సరే తెలుసుకోగలిగినటువంటి పద్ధతిలో నేర్చుకోవాలి. ఆ పద్ధతి నేర్పడమే మా లక్ష్యం. మా పరమ ప్రయోజనం ఏమిటంటే విద్యార్థులకు ముందు మేలు చేయాలి. ఆదర్శ విద్యార్థి ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందండి. మిగిలినవన్నీ కూడా తర్వాత విషయాలు. అయితే ఇవన్నీ ఎందుకంటే క్రమశిక్షణ ఉండాలిగా. మేమేదో చెప్తామంటే ఏదో వచ్చి ఏదో చేసి ఏదో జరుగుతూ ఉంటుంది. శిక్షణ ఉండాలి, ఆ శిక్షణకి క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అంటే ఇదిగో ఇలాంటి ఈ రూపంలో ఉన్నటువంటి మీరు బోధనని కనుక విన్నట్టయితే మాది భరోసా. రామాయణంలోంచి కానీ, భారతంలోంచి కానీ, భాగవతంలోంచి కానీ, అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. ఆగమాలు ఉన్నాయి, ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. వీటన్నింటి తత్వాన్ని, మూలతత్వాన్ని తెలుసుకుని మనం చదివినట్టయితే చూడండి, మీరు వైద్యం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అసలైన నాడి పట్టుకోనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు తిరుగుతూనే ఉంటారు. స్కాన్ల మీద స్కాన్లు, సిటీ స్కాన్లు, ఆ స్కాన్లు తీస్తూనే ఉంటారు. కానీ మనకి అసలు విషయం ఏమిటో తెలియదు. కానీ ఎవరో ఒకడు ఉంటాడు వైద్యుడు, అసలు దానికి కారణం ఏమిటనేది తెలుసుకుని అక్కడి నుంచి మొదలు పెడతాడు. కాబట్టి ఇక్కడ కూడా బోధన మీకు అలా లభిస్తుంది. అందులో ఏమాత్రం సంశయం లేదు. అంటే మీకు ఏం కావాలి? వచ్చిన పాండిత్యం అంతా చెప్పడం కాదండి, మీకు కావలసినటువంటి పద్ధతిలో మీరు ఈ ఉద్యోగం పొందడానికి, విజయం సాధించడానికి ఎన్ని రకాలైన సులభ ఉపాయాలు ఉన్నాయో ఎంత స్పష్టంగా చెబితే మీ హృదయాలలో నాటుకొని
మళ్ళీ మీరు చదవవలసిన అవసరం లేదండి. శీర్షాసనాలు వేసి ఇలా ఇలా ఊగుతూ బట్టీలు బట్టి కాండలు తిరిగేసి పర్వాలు తిరిగేసి ఈ 101 మంది కౌరవులు ఎంతమంది వాళ్ళ పేర్లు ఇదంతా కాదు. వీటన్నిటి వల్ల మీకు సమయం వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది. ధనం వృధా అయితే తర్వాత సంపాదించుకుంటారు. సమయాన్ని ఎవరు కూడా ఎంత ధనవంతుడైనా పోయిన సమయాన్ని ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేరు. అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు, ఏమని? మంచి క్షేత్రం ఉంది, మంచి క్షేత్రంలో మంచి విత్తనం పడాలి. మీరందరూ మంచి విత్తనాలే, మీరందరూ మంచి క్షేత్రంలో పడాలి. క్షేత్రంలో వచ్చి ఆ విత్తనం పడినంత మాత్రాన మొలకెత్తుతుందా? లేదు. సరైన పాళ్ళల్లో దానికి కావలసినటువంటి వర్షం పడాలి, నీరు అందాలి. మేము చేసే ప్రయత్నం అది. మీలో ఏ రకమైనటువంటి కల్తీ లేని విత్తనాలు లాంటి వాళ్ళు మీరు వచ్చి మా క్షేత్రంలో పడితే అది బ్రహ్మాండమైన, చూడండి ఇంకొకటి ఉంటుంది పక్కనే చవిటి నేలలో పడుతుంది, కుళ్ళిపోతుంది. ఒకటి సగం పైకి వస్తుంది, ఒకటి మాత్రం పెద్ద వృక్షం అవుతుంది. కాబట్టి అలాంటి వటవృక్షాలని తయారు చేసి విజయం అనే ఆకాశాన్ని అందుకునేలాగా చేయడం కోసమే మా ఈ ప్రయత్నం. మా ఈ ప్రయత్నంలో నిజాయితీ ఉంది, బాధ్యత ఉంది. అంతేకాకుండా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా అందజేసేటటువంటి ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పాన్ని మీరు కూడా అందుకుని ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. బలిచక్రవర్తి భాగవతంలో ఒక గొప్ప మాట, ఒక రైతుకి మంచి క్షేత్రం, మంచి విత్తనాలు ఒకే చోట దొరికితే అంతకు మించినటువంటి భాగ్యం ఏముంటుంది? అందువల్ల నేను దానం చేయాలనుకుంటున్నాను. గొప్ప స్వీకరించే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దొరికాడు. ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? ప్రాణం పోయినా సరే నేను దీన్ని ఉపయోగించుకుంటాను అంటాడు మహానుభావుడు. అందుకే బలిచక్రవర్తి రాక్షసుడైనా మనకి ఆదర్శప్రాయుడే. అలాగే ఇప్పుడు మీకు ఒక మంచి క్షేత్రం దొరికిందండి. ఏమిటది? రాజ్కుమార్స్ IAS స్టడీ సర్కిల్. ఈ క్షేత్రంలో మీ విత్తనాలని నాటండి. ఇదిగో మాలాంటి వాళ్ళు మంచి నీరు పోసి నారు పోసి మిమ్మల్ని మంచి వృక్షాల కింద అందరికీ అందుబాటులో ఆహారాన్ని ఇచ్చే మంచి సస్యం కింద తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు సఫలీకృతులవుతారు. అందుకే రైతుని కృషీవలుడు అంటారు. రైతు విద్యార్థి రెండు ఒకటేనండి. ఎందుకంటే రకరకాలుగా ఒక్కొక్కసారి రైతు ఎంతో కష్టపడతాడు, చివరికి ఫలితం రాదు. దానికి కారణం ఏమిటి? కొన్ని ప్రకృతి వైపరీత్యాలండి, అవన్నీ అక్కడ చెప్పుకుంటాం. కానీ ఈ విద్యార్థి అనే రైతు కృషీవలుడు మాత్రం ఆయన, అంటే ఈ విద్యార్థి విఫలుడయ్యాడంటే కారణం ఇతడే. ఎందుకని? ఇదిగో సిలబస్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, అది సరిగ్గా చెప్పే చోటకి వెళ్ళకపోవటం, మంచి క్షేత్రాన్ని ఎంచుకోకపోవటం, ఆ ఎంచుకున్న తర్వాత కూడా సరైనటువంటి బోధకులు లేక నానా యాతనలు పడటం, అనేక సాధక బాధకాలు ఉంటాయి. ఇవన్నీ వీటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోండి. సుక్షేత్రమైన GVS రాజ్కుమార్స్ IAS స్టడీ సర్కిల్ని కనుక మీరు ఎంచుకుంటే మీలో శ్రమ అనే విత్తనాలు అందులో ఒక్కటి కూడా వ్యర్థం కాదు. ప్రతి విత్తనము మొలకెత్తుతుంది, అంకురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది, మహావటవృక్షమై అందరికో మేలు చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం మనది కాదు. అందరికీ ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి సార్థకత. అలాంటి జీవితం సఫలమై అందరికీ నీడనివ్వాలి అంటే ఇలాంటి సుక్షేత్రంలో, అంటే ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తులు గనక ఈ కార్యరంగంలో ఉంటే దానివల్ల ప్రయోజనం అది. అంటే దీన్ని నిర్వహించాలి కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళ విధి విధానాలు, ప్రణాళికలు అన్నీ ఉంటాయి తప్ప ఏదో లాభాన్ని ఆశించాలి, పెద్ద వ్యాపారం చేయాలి అనేది ఉండదండి. భారతీయ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని అది లోకం మొత్తానికి అందించాలనే ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి నాకు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా తెలుసు, రాజ్కుమార్ గారు. ఆయన ఒక సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ GVS రాజ్కుమార్స్ IAS స్టడీ సర్కిల్ ద్వారా ఇదిగో మీరు ఈ ఎండోమెంట్ విభాగంలో ఉన్న ఎండోమెంట్ విభాగంలో ఉన్న కాబట్టి మీరు ఈ ఎండోమెంట్ విభాగంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగానికి సన్నద్ధులై విజయం సాధించండి. మేమంతా మీకు అండగా ఉన్నాం. ఏ సందేహం వచ్చినా సరే, ఎప్పుడైనా సరే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో విజ్ఞానాన్ని అంకురింపజేసి దాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటమే, విజయాన్ని పొందేలా చేయటమే మా అంతిమ సంకల్పం. జయోస్తు. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే
మన జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.